నిత్య నరకంలో కళ్ళు కొరకడము ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. ఆ నరకం నుంచి తప్పించడానికి అంతటి ఘోర శిలువ యాత్రను మన కోసం భరించాడు. ఈ లోకంలో మనం బాగా జీవిస్తుండవచ్చు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు, కానీ ధనవంతుడు లాసను మనం గమనిస్తే ఆ యొక్క పురుగులతో బాధపడ్డాడు ఒక బీదవాడు. కానీ ధనవంతుడు పరలోక రాజ్యాన్ని పొందుకోలేదు, కానీ బీదవాడు పరలోక రాజ్యాన్ని పొందుకున్నాడు. ఈ లోకంలో దేవుని దగ్గర ధనిక పేద ఎవరు లేరు, అందరూ సమానమే, అందరూ దేవునికి సమానమే. కాబట్టి ఈ రెండో మాటగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే మనల్ని మన హృదయాన్ని మనం తగ్గించుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా మనుషుల దగ్గరికి కాదు, ముందుగా దేవుని పాదాలు పట్టుకోవాలి. అప్పుడు ఆయన మనకు ఏదైనా అనుగ్రహించగలడు. కాబట్టి దేవుడి కొద్ది మాట దీనికి ఆశీర్వదించుగాక. ఆమేన్.